గత వారం విడుదలైన సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ ఒక్కటే పర్వాలేదనిపించింది. సినిమా పెద్దంత ఆసక్తికరంగా లేకపోయినా వీకెండ్తో పాటు ఉగాది, రంజాన్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకే ఓటు వేశారు. ఇక ఈ వారం రంజాన్ సందర్భంగా 3 చిత్రాలు 11వ తేదీన జనం ముందుకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంజలి 50వ చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 10 ఏళ్ల క్రితం అంజలి నాయిక్గా గీతాంజలి చిత్రాన్ని నిర్మించిన కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణే ఇప్పుడు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అయితే దర్శకుడు రాజ్ కిరణ్ ప్లేస్లోకి ఇప్పుడు కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి వచ్చాడు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చిందికి చెప్పుకోదగ్గ బజ్ అయితే క్రియేట్ కాలేదు. గురువారం జనం ముందుకు వస్తున్న మరో స్ట్రైట్ మూవీ శ్రీరంగనీతులు. గతంలో అక్కినేని ఇదే పేరుతో చేసిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమాలో చేసిన సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. రుహానీ శర్మ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను ప్రవీణ్ కుమార్, విఎస్ఎస్ తెరకెక్కించారు. ఇక బిచ్చగాడు 2 చిత్రాలతో తెలుగువారికి చేరువైన విజయ ఆంటోనీ నటించిన మూవీ లవ్ గురు. మృణాల్ని రవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా తెలుగులో లవ్ గురు పేరుతో, తమిళంలో రోమియోగా రిలీజ్ అవుతోంది. గురువారం వస్తున్న 3 సినిమాలతో పాటు శుక్రవారం మరో 3 చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. సాయి కుమార్ కీలక పాత్ర పోషించిన మెర్సీ కిల్లింగ్ అందులో ఒకటి. అలానే రుద్రరూపాయ నమః మరొకటి. ఈ 2 సినిమాలతో పాటు 12వ తేదీన వస్తున్న మరో సినిమా డియర్. జీవి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన డియర్ మూవీ తమిళంలో ఓ రోజు ముందే అంటే 11వ తేదీనే విడుదలవుతోంది. విశేషమేమంటే లవ్ గురు హీరో విజయ్ ఆంటోనీ, డియర్ హీరో జీవి ప్రకాష్ ఇద్దరు బేసికల్గా మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ తర్వాతే వీళ్ళు హీరోలుగా మారారు. మరి ఈ ఇద్దరి సినిమాల్లో ఎవరి మూవీకి జనం పట్టం కడతారో చూడాలి.